పార్లమెంట్ సమావేశాల్లో వాయిస్ వినిపించేందుకు రెడీ అయ్యారు తెలుగు రాష్ట్రాల ఎంపీలు. విభజన హామీలు, నదుల అనుసంధానం, రాజధాని అమరావతి, రైతుల సమస్యలపై రెండు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు పార్లమెంటులో గళం విప్పడానికి సిద్ధమయ్యాయి. అఖిలపక్ష భేటీకి హాజరైన ఏపీ, తెలంగాణ ఎంపీలు తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు. ఆల్ పార్టీ మీటింగ్ లో కీలక అంశాలను ప్రస్తావించింది టీడీపీ. ఆక్వా రైతుల ఫీడ్ ధరలు తగ్గించడం, పొగాకు రైతుల సమస్యలు, రాయలసీమ హార్టికల్చర్ హబ్ పై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా కట్టడి చేసేందుకు మరింత కఠిన చట్టాలు తీసుకురావాలని కోరామన్నారు. అత్యవసరంగా చేయవలసింది నదుల అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈ రోజు మేము ప్రస్తావించడం జరిగింది. అన్ని పార్టీలు కూడా దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉంది, దీనిపైన ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇటు అమరావతి నిర్మాణంలో కుంభకోణం, దోపిడీ జరుగుతోందంటున్న వైసీపీ దాన్ని సభలో ప్రస్తావిస్తామంటోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులు, డిఎస్సీ కుంభకోణంపై పార్లమెంటులో నిలదీస్తామన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. మహిళా రిజర్వేషన్ కానీ డీలిమిటేషన్ కానీ మేము ఫస్ట్ నుంచి కూడా సమర్థిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా మార్పులు చేర్పులు చేపట్టేసి బిల్లు పెడతారో చూసుకొని దానిపై చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం. ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో దానిపై కూడా ఈ సమావేశాలు లేవనెత్తే కార్యక్రమం చేస్తారు. కాళేశ్వరం పునరుద్ధరణపై సభలో చర్చ జరగాలన్నారు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ముఖ్యంగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోంది. దీనిపై సభలో గట్టిగా పోరాడతామన్నారు. ఎక్కడ ఒక ప్రాజెక్టు కూడా కనీసం జాతీయ హోదా ఇచ్చింది లేదు. కనీసం మొన్న జరిగినటువంటి సెకండ్ క్రాప్ పంటలు ధాన్యం కొనడంలో చాలా. మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్ సహా పెండింగ్ ప్రాజెక్టుల అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు ఎంపీ చామల కిరణ్. విద్యార్థుల సమస్యలపై, అయోధ్య విరాళాల చోరీపై చర్చ జరగాలన్నారు. ట్రిపుల్ విషయంలో కానీ, మెట్రో విషయంలో కానీ, మూసీ రిజర్వేషన్ విషయంలో కానీ, ఐఐఎం విషయంలో కానీ, ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో పాలమూరు రంగారెడ్డి నేషనల్ స్టేటస్ ఇష్యూలో కానీ స్ట్రాంగ్ అపోజిషన్ గా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా మమ్మల్ని పార్లమెంటుకు పంపించారు. ఈ పార్లమెంటు సెషన్ లో కీలక బిల్లులతో పాటు అయోధ్య నీట్ వంటి అంశాలపై గట్టి చర్చ జరగనుంది. అయినా సరే రాష్ట్రం కోసం గళం విప్పుతామంటున్నారు తెలుగు రాష్ట్రాల ఎంపీలు.